నిత్యం కాసేపైనా వ్యాయామం చేసే అలవాటుగా ఉన్నప్పుడు, జిమ్కెళ్లి వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఒళ్లంతా చెమటతో తడిసి మొత్తవడం మనందరికీ అనుభవమే. వేడి, ఉక్కపోతలు తీవ్రంగా ఉండే ఎండాకాలంలో మాత్రం ఇదో పెద్ద చిరాకు వ్యవహారంగా ఉంటుంది. మిగతా కాలాలతో పోలిస్తే ఈ వేసవికాలంలో ఒంట్లో నుంచి ద్రవ నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్ని అధిగమించడానికి వ్యాయామాల విషయంలో సీజన్కు తగ్గట్టుగా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతుంది ఆయుర్వేదం. ఆ జాగ్రత్తలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజు కాసేపు వ్యాయామం చేయడం మనలో చాలా మందికి అలవాటే. పార్కుల్లో, మైదానాల్లో వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేయడం కావచ్చు, లేదా జిమ్లకెళ్లి చేసే వ్యాయామాలు కావచ్చు. ఇంకా షటిల్, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో లాంటి ఆటలు కూడా కావచ్చు. ఇవి ఒకసారి అలవాటుగా మారాక ఒక్కరోజు ఆ వ్యాయామాలు చేయకపోయినా, ఆ ఆటలు ఆడకపోయినా ఏదో వెలితిగా ఉంటుంది. ఇవి ఒకసారి అలవాటుగా మారాక ఒక్కరోజు ఆ వ్యాయామాలు చేయకపోయినా, ఆ ఆటలు ఆడకపోయినా ఏదో వెలితిగా ఉంటుంది. అయితే ఈ వ్యాయామాలను అన్ని సీజన్లలో చేసినట్టుగానే ఎండాకాలంలో కూడా చేయాలా, లేక మోతాదు తగ్గించాలా అన్న ప్రశ్న మనలో చాలా మందికి ఎదురవుతుంటుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ సీజన్లో ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది. ఇక బయట వేడి, ఉక్కపోతల కారణంగా చెమటలు ఎక్కువగా పట్టడం, తద్వారా డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యాయామాలు, ఆటలు అన్నవి కాస్త మోతాదు తగ్గిస్తేనే మంచిదని చెబుతారు నిపుణులు. ఏ ఋతువులోనైనా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ వల్ల ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి చాలా యాక్టివ్గా ఉండడము, అలాగే ఫిట్నెస్ మెయింటైన్ చేయడం, మజిల్ మస్ అంతా బాగా దృఢంగా ఉండడము, హెల్తీగా ఉంటారు. కాకపోతే అది ఎప్పుడు చేయాలనేది కొంతమందికి అంటే వాళ్ళ రొటీన్లో, అంటే వాళ్ళ రోజువారీ పనులతో పాటు టైం కుదరక ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్తుంటారు. కొంతమంది 1 గంటకు కూడా జిమ్ చేస్తూ ఉంటారు, కొంతమంది 4 గంటలకు అర్లీగా జిమ్ చేస్తూ ఉంటారు, కొంతమంది రాత్రి ఎప్పుడో జిమ్ చేస్తారు. ఇదంతా రాంగ్. ఎందువలనంటే మన శరీరంలో ఒక మెటబాలిక్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మన తిన్నది అరగడానికి, అరిగిన దాని తర్వాత మనం ఎక్సర్సైజ్ చేయడానికి కొంత మనం టైం ఇవ్వాలి, బాడీకి కూడా విశ్రాంతి ఇవ్వాలి. అలా రిగరస్గా చేసినప్పుడు ఒక్కొక్కసారి నిద్ర కూడా పట్టదు. ఎండాకాలంలో ఒకటి చెమట ద్వారా నిద్ర పట్టదు, ఒకటి అధిక వ్యాయామం చేయడం ద్వారా కూడా నిద్ర పట్టకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఎండాకాలంలో ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే అర్లీగా వెళ్ళాలి. మోస్ట్లీ ఏంటంటే సూర్యుడు ఉదయించక ముందరే అంటే 6 నుంచి 8 లోపల ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేయాలి. వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా చాలా రిగరస్గా చేయకూడదు. ఒకవేళ చేస్తే కనుక ముందరే వాళ్ళు ఆ యొక్క ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి వాళ్ళ యొక్క ఇంటెన్సిటీని బట్టి కూడా వాళ్ళు ఇంటర్నల్గా ఫ్లూయిడ్స్ అనేది తీసుకోవాలి. సుమారు 8 నుంచి 10 గ్లాసుల నీళ్ళు కూడా తాగవలసిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఒక గ్లాస్ అంటే 250 ml అవుతుంది, 3 నుంచి 4 లీటర్లు అని చెప్పుకోవచ్చు వాళ్ళు. కాకపోతే ఒక్కొక్కసారి ఎక్కువ డ్రైన్ అయిపోతే కనుక ఇంకా ఫ్లూయిడ్స్ రూపంలో మజ్జిగ కానీ, లేదంటే జ్యూసెస్ రూపంలో కానీ, ఫ్రూట్స్ జ్యూసెస్ రూపంలో కానీ తీసుకోవచ్చు, ఒకవేళ షుగరు, బీపీ లాంటిది లేకపోతే కనుక. ఇలా కాకుండా ఏమవుతుందంటే కొంతమంది కొన్ని చియా సీడ్స్ లాంటివి, సప్లిమెంట్స్ లాంటివి తీసుకుంటున్నారు. కాకపోతే చియా సీడ్స్ 1 స్పూను, 1.5 స్పూన్ మించి తీసుకోకూడదు. ఎందువల్లంటే ఇది ఏమవుతుందంటే దీనికి కూడా ఒక పద్ధతి ఉంది. దీన్ని నీళ్ళలో, గోరువెచ్చటి నీళ్ళలో వేయడం ఒకటి, అది కాస్త లోపల అది సోక్ అయ్యాక అది ఎక్స్పాండ్ అవుతుంది, అది మొత్తం ఒకలాంటి సిరపీ నేచర్ వస్తుందని. దానిని మళ్ళీ కొంచెం ఏదైనా దాంట్లో మళ్ళీ ఫ్రూట్ జ్యూసెస్, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ లాంటివి కూడా వేసి తాగుతున్నారు. అది మంచిదే అది. కాకపోతే ఏంటంటే ఆ తాగే విధానంలో వాళ్ళు డైరెక్ట్ కొంతమంది ఆ చియా సీడ్స్ నోట్లో వేసేసుకుని కూడా వెళ్ళిపోతారు. అలా చేయకూడదు. దానికి ఒక పద్ధతి ఉంది. కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో చియా సీడ్స్ సోక్ అయ్యాక ఆ సోక్ అయిన దాంట్లో మీకు కావాల్సిన జ్యూసు, అంటే స్ట్రాబెర్రీ ఇందాక చెప్పినట్టు, రాస్బెర్రీ, ఏదైనా కానీ, బ్లూబెర్రీస్ అన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ వాళ్ళు స్టడీ చేస్తున్నారు జనం. ఇవన్నీ కూడా అందులో వేసి తాగి వాళ్ళు ఎక్సర్సైజ్కి 1 గంట ముందర, అరగంట ముందర తాగి వెళ్తే కనుక వాళ్ళకి ఎనర్జీ బాగా ఉంటుంది, ప్లస్ డీహైడ్రేషన్ అవ్వకుండా అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్సర్సైజ్ చేసే మధ్యలో కూడా ఒక్కొక్కసారి ఫ్లూయిడ్స్ కావాల్సి వస్తుంది. అప్పుడు కొబ్బరి నీళ్ళు లాంటివి తీసుకెళ్ళడం, ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉన్న సోడియము, పొటాషియం, మెగ్నీషియం లాంటివి అధికంగా ఉన్నవి ఏవైనా ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి తీసుకోవడం కూడా మంచిదే వాళ్ళకి.
వేసవిలో సాధారణంగా 8 దాటంగానే ఎండల వేడి పెరుగుతుంది. ఆ ఎండల ధాటికి ఒంట్లో నీరు చెమట రూపంలో ఆవిరైపోతుంటుంది. కాబట్టి వేసవి వ్యాయామాలను సాధ్యమైనంత వరకు పొద్దున్నే చేయడం మంచిది. వేకువఝామున 5 గంటల నుండి 7 లోపలే వ్యాయామాలు కానీ ఆటల ప్రాక్టీస్ కానీ పూర్తి చేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఒకవేళ సాయంత్రం అయితే 5 గంటల తర్వాత నుండి 7 గంటల లోపు చేసుకోవాలి. అలాగే ఈ వ్యాయామాలు చేసేటప్పుడు పుష్కలంగా నీరు, మజ్జిగ, కొబ్బరి బోండాల్ లాంటి నీరు తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల శరీరంలో నుండి వెళ్లిపోయే నీటిని, ఖనిజ లవణాల్ని తిరిగి భర్తీ చేసుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఉసిరి, ద్రాక్ష, కర్బూజా, దోసకాయ వంటి పండ్లు శరీరానికి శక్తినిస్తాయి. ఇక ఈ సీజన్లో విరివిగా దొరికే తాటి ముంజలు, మామిడి పండ్లు కూడా తగిన మోతాదులో తీసుకోవడం మంచిది. వ్యాయామానికి ముందు, తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా అతిగా వ్యాయామం చేసినా కండరాలు పట్టేయడం, మనిషి నీరసించిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలి. మజ్జిగ అధికంగా తీసుకోవాలి. మజ్జిగ మహా ఔషధం. దీన్ని సుమారు రోజుకి 200 ml చొప్పున తీసుకుంటే కనుక వీళ్ళ బాడీలో ఏవైతే అలా ఇంబ్యాలెన్సెస్ ఏవైతే అవన్నీ కూడా అది సెట్ చేస్తుంటుంది. ఇది కాకుండా మనకి ఆయుర్వేదంలో షడంగ పానీయం అనేది చెప్పారు, అది కూడా తీసుకోవచ్చు. అంటే సారిబా అనేది ఉంటుంది, చందనం అనేది ఉంటుంది, వట్టివేళ్ళు అనేవి ఉంటాయి, ముస్తా అనేది ఉంటుంది, పర్పాటకం అనేది ఉంటుంది, శొంఠి అనేది. ఇవన్నీ కూడా వీళ్ళు టీలు, కాఫీలు మానేసి, డ్రింక్స్, స్మోకింగ్ మానేసి ఇవి ఒక సప్లిమెంట్ కింద తీసుకుంటే ఒకటి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి, రెండోది వీళ్ళ శరీరంలో ఉద్రిక్తత అనేది ఏర్పడకుండా హెల్ప్ చేస్తుంటుంది. చాలామందికి ఈ యొక్క యంగ్ ఏజ్లో అంటే పిత్త ప్రకృతి అధికంగా ఉంటుంది కాబట్టి బాడీలో ఎండార్ఫిన్స్ అధికంగా రిలీజ్ అవుతాయి కాబట్టి శరీరంలో ఉద్రేకం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి దీనిని తగ్గించడానికి ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి హెల్ప్ చేస్తాయి. ఇదే కాకుండా వాళ్ళ బ్రెయిన్ అలర్ట్గా ఉండడానికి కూడా సహాయపడతాయి. ఇవన్నీ తీసుకుంటూ ఉసిరికాయ లాంటిది కూడా తీసుకోవచ్చు. ఉసిరికాయ కూడా వీళ్ళకి సి విటమిన్ కాబట్టి వేరియంట్ ఎయిర్ తగ్గించడానికి ఉసిరికాయ హెల్ప్ చేస్తుంది. దీనిని కూడా నేను ఇందాక చెప్పిన షడంగ పానీయంలో ఒక 1/2 చెంచాడు ఉసిరికాయ కూడా వేసి, అంటే అది ఎంత మోతాదులో తీసుకోవాలంటే అన్నీ సమానంగా తీసుకోవచ్చు. మీరు ఏదైతే ముస్తా, పర్పటకము, ఉసిర, చందనము, అలాగే నాగర ఏవైతే ఈ 6 ద్రవ్యాలు ఉన్నాయి, సారిబా అనేవి ఏదైతే 6 ద్రవ్యాలు, ఇవన్నీ సమానంగా తీసుకుని దాంట్లో ఉసిరికాయ పొడి కూడా వేసుకుని తీసుకుంటే కనుక రుచితో పాటు వాళ్ళకి ఆ యొక్క బాడీలో ఏదైతే రక్తశుద్ధి జరగడం ఒకటి, హీట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది బాడీకి తట్టుకునే శక్తి ఏదైతే ఉంటుందో వడగాడుపు తగలకుండా హెల్ప్ చేయడానికి అది కూడా హెల్ప్ చేస్తుంటుంది. ఇవన్నీ కూడా మీరు ఒక జ్యూస్ కింద యాడ్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ పొడి చేసి ఆ పొడిని గ్రీన్ టీ లాగా, అంటే ఇవాళ రేపు గ్రీన్ టీ తాగుతున్నారు కదా, ఆ గ్రీన్ టీలో కూడా వేసి తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గ్రీన్ టీ లాగా ఉడకపెట్టి కషాయం తీసుకుంటే కడా అంటారు, అలా తీసుకుంటే కూడా మంచిది. కొంతమందికి తేనె వేసుకుంటారు, తేనె కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. కొంతమంది సైంధవ లవణం వేసుకుంటారు, కొంత లవణం బాడీకి అందాలని, అలా వేసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ యొక్క మోటివేషన్ బట్టి జాగ్రత్తగా ఇవి తీసుకుంటే కనుక చాలా హెల్దీగా ఉంటారు. అలాగే వాళ్ళ యొక్క ఈ యొక్క మన దేశీయ ఏదైతే ఈ యొక్క షడంగ పానీయం మీద చాలా బాగా పనిచేస్తుంది. అది ఎటువంటి విధమైన ఎన్విరాన్మెంట్కైనా అది హెల్ప్ చేస్తుంది. అయితే మామూలుగా టీలు, కాఫీలు బదులు దీన్ని ఒక ఛాయ్ లాగా చేసి తాగితే కూడా చాలా మంచిది. ఎప్పుడైనా తాగొచ్చు, కాకపోతే ఎండాకాలంలో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. వేసవిలో వ్యాయామం చేసే సమయంలో అలసట, తలనొప్పి, తలతిరుగుడు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం యోగా, ప్రాణాయామం వంటి తేలికపాటి వ్యాయామాలు ఈ కాలంలో మంచివి. ఇవి శరీరాన్ని సమతుల్యంలో ఉంచడంలో సహాయపడతాయి. వ్యాయామం చేసేవారు మజ్జిగలో కొంచెం జీలకర్ర పొడి వేసుకుని తాగితే జీర్ణక్రియకు మంచిది. అలాగే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం శరీరానికి ఉపశమనం ఇస్తుంది. కొన్ని సందర్భాలలో ఆయుర్వేద వైద్యులు బ్రాహ్మి, అశ్వగంధ వంటి ఔషధాలను కూడా సూచిస్తారు. అయితే వీటిని తప్పనిసరిగా డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి. అలాగే చందనం, అలవేరా వంటి సహజ పదార్థాలు శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. సరైన జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో కూడా చక్కగా వ్యాయామాలు కొనసాగించవచ్చు.